ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సినీ నటుడు చిరంజీవి గారు తులా లగ్నంలో పుట్టారు. ఆయనది చిత్త, రెండో పాదము కన్యారాశి. చిరంజీవి గారికి లగ్నంలో శని ఉన్నాడు, భావచక్రంలో ద్వితీయంలోకి వెళ్ళాడు. ఆయనకి దశమ స్థానంలో గురుడు ఉచ్చరాశిలో ఉన్నాడు, శని కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు. ఏకాదశంలో రవి, కుజ, బుధ, శుక్రుడు ఉన్నారు. ద్వాదశంలో చంద్రుడు. చిరంజీవి గారికి ఏంటంటే ఏకాదశంలో రవి, కుజ, శుక్రుడు ఉండడం వల్ల దీర్ఘాయుష్ను సూచిస్తుంది. తర్వాత టాలెంట్ను సూచిస్తుంది. తర్వాత స్పీడ్ని సూచిస్తుంది. విశేష ధనాన్ని సూచిస్తుంది అన్నమాట. అందుకే ఆయన ఆ ఏకాదశంలో రవి, కుజులు ఉండడం వల్ల తెలుగు సినీ రంగంలో నంబర్ 1 స్థానంలో ఉండడం జరిగింది. బుధుడు ఏకాదశంలో ఉండడం వల్ల అదృష్టాన్ని సూచిస్తుంది. లగ్నంలో శని శశయోగము, దశమ స్థానంలో గురుడు హంసయోగము. ఇవి కూడా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే యోగాలు. చిరంజీవి గారికి ఏంటంటే ఇప్పుడు నడిచేది బుధ మహాదశలో గురువు అంతర్దశ. ఆయనది కన్యారాశి అయింది. ఆయనకి 2023, 24, 2025 మార్చి వరకు చాలా బాగుంది. అందుకే ఆయనకి అవార్డ్స్ రావడం జరిగింది. ఈ మధ్యన ఆయనకి ఇంగ్లాండ్ వాళ్ళు ఏదో ఒక అవార్డు ప్రకటించారు. అది తీసుకోవడానికని వెళ్ళాడని మనము వార్తలలో విన్నాము. అది రావడానికి కూడా ఆయన జాతకంలో చాలా బాగుండడమే సూచిస్తుంది. కన్యా రాశి వాళ్ళకి 2024, 25 మార్చి వరకు చాలా బాగున్నాయి. అయితే 2025 ఏప్రిల్ నుంచి మారిపోతుంది. శని మారుతున్నాడు కాబట్టి ఇదే విజయం ఆయనకి కొనసాగకపోవచ్చు. 2025, 26 సామాన్యంగా ఉంటాయి. 2026 జూలై నుంచి 2027 జూలై వరకు బాగుంటుంది. కానీ ఏంటంటే 2027, 28, 29లలో ఆయనకి అష్టమ శని ఉంటుంది. అంటే 2023, 24, 25 మార్చ్ వరకు ఉన్నంత విజయము ఇక ముందు ఉండదు అని అర్థం అన్నమాట. ఆయన ఆల్రెడీ జీవితంలో ఘనమైనవి సాధించారని చెప్పాలి. 2025, 26 సామాన్యంగా ఉంటాయి. 2027, 28, 29 అంత బాగుండవు ఆయనకి. సినీ రంగంలో కొద్దిగా వెనుకబడే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నంత విజయం ఆయనకి లభించదు. ఆయనకి ఇప్పుడు నడిచేది బుధ మహాదశ. ఇది డబ్బు విషయంలో బాగుంది, కానీ గోచార శని కానీ గోచార గురుడు కానీ ఆయనకి అనుకూలించటం లేదు. కన్యారాశి వాళ్ళకి వీరికేంటంటే 2027లో అష్టమ శని వస్తుంది. ఇది మంచిది కాదు. 27, 28, 29 3 కూడా మంచివి కావు. 3 years మంచివి కాదనమాట. కాబట్టి ఆయనకి ఇక ముందు సామాన్య జీవితం ఉందనే చెప్పాలి.